వనస్థలిపురం సబ్ రిజిస్ట్రార్ ఏసీబీకి చిక్కాడు. 70,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుపడ్డాడు. ఓ రిజిస్ట్రేషన్ విషయంలో సబ్ రిజిస్ట్రార్ రాజేష్ డబ్బులు డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అటు ఏసీబీ అధికారులు సోదాలు చేస్తుండగా షాపులకు తాళాలు వేసుకుని డాక్యుమెంట్ రైటర్లు పరారయ్యారు. మాకు ఒక కంప్లైంట్ వచ్చింది. ఒక అతను 200 స్క్వేర్ యార్డ్స్ ఉన్న ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే ఆ ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినాడు. ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ రాజేష్ అని చెప్పేసి సబ్ రిజిస్ట్రార్ గారిని కలవడం జరిగితే అతను సరే నేను రిజిస్ట్రేషన్ చేస్తాను కానీ నాకు 1,00,000 రూపాయలు ఇవ్వాలని లంచంగా డిమాండ్ చేసిండు. లంచంగా 1,00,000 రూపాయలు ఇవ్వలేను, ఒక 70,000 వరకు మాత్రం ఇవ్వగలుగుతా అని చెప్తే సరే అని చెప్పేసి 70,000కి తగ్గించాడు. ఈరోజు 70,000 రూపాయలు తీసుకొని వచ్చినప్పుడు అతను ఆ 70,000 ఒక రమేష్ అని చెప్పేసి ఇక్కడ డాక్యుమెంట్ రైటర్ అసిస్టెంట్ లాగా పనిచేస్తుంటాడు, టైపిస్ట్ అని చెప్పి అతనికి ఇమ్మని చెప్పాడు. రమేష్కి ఈరోజు అతను ఆ 70,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. రమేష్ ఆన్ బిహాఫ్ ఆఫ్ సబ్ రిజిస్టర్ డబ్బులు యాక్సెప్ట్ చేయడం జరిగింది. సో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగిందండి. ఈరోజు మాకు ఒక కంప్లైంట్ వచ్చింది. ఒక అతను 200